ఈ కార్యక్రమం ఉద్దేశమే అది. ఇతర మతస్థులు మన అమ్మాయిలని ప్రలోభపరిచి వారు ఎన్నో విధాలుగా వారిని అంటే ఇక్కడ జరగకపోవచ్చు. మనం అనేక న్యూస్లు చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. మన అమ్మాయిలని మతం మార్చి వారు ఈ యొక్క హిందూ ధర్మం మీద దాడి చేసేటువంటి హిందూ లవ్ జిహాదీ పేరు మీద ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. మనం కూడా మన ఆడపడుచులని కాపాడుకోవాలి. అక్కగారు మరి చెప్పినటువంటి విషయాలు మనం శ్రద్ధగా విన్నాం. మరి ఇంకొక హాఫ్-అన్-అవర్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు సత్యం స్కూల్ విద్యార్థులు వారు ఒక अरुणाचल प्रदेश, असम, बिहार, गोवा, गुजरात, పవిత్రమైన జంతువు. ఇదొక దేశీయ జంతువు. హిందువులకు ఆవు ఆరాధ్యమైనది. గోవుల్లో సకల దేవతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆవులకు పూజ చేస్తారు. ఆవుకు 32 దంతాలు ఉంటాయి మరియు 40 నుండి 50 సార్లు నమ్ముతాయి. ఆవు అది కాదు, మనమందరం ఆత్మస్వరూపులం అన్నమాట. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి. సజీవంగా ఉండాలంటే ప్రతి హిందువు ధర్మ జాగృతిని పొందాలి. హిందూ సంఘ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. కలిసినప్పుడు జై శ్రీరామ్ చెప్పండి, వెళ్ళిపోయేటప్పుడు భారత్ మాతా కీ జై అని గర్వంగా చెప్పండి. ఇంకొక విషయం, ఈ సంఘం ముఖ్యంగా పనిచేస్తున్నది మాట్లాడుకోండి. పిల్లలు ఏం చెప్తారో వినండి. ఫస్ట్ పెద్దలు నేర్చుకోవాల్సింది పిల్లలు ఏం మాట్లాడతారో వినండి. వినడం నేర్చుకున్న తర్వాత మీరు చెప్పడం మొదలు పెట్టండి. పిల్లలు ఏం చెప్తున్నారు చెప్పకముందే మనం ఏంటనేది ఆ పిల్లల్ని డిక్టేట్ చేసేస్తున్నాం. కాదు, మన ఓర్పు మన పిల్లలకి మన మీద ప్రేమని తీసుకొస్తుంది. ఒక్క గంట, ఎక్కువ అవసరం లేదు. రాత్రి కూర్చుంటారా, పొద్దున కూర్చుంటారా, మధ్యాహ్నం కూర్చుంటారా, మీ నిద్రపోయే ముందు కూర్చుంటారా. దరిద్రపు టీవీలు కట్టేసి, దరిద్రపు సెల్ ఫోన్లు కట్టేసి, ఒక గంట సేపు సెల్ డీటాక్స్, సెల్ ఫోన్ ఆఫ్ చేసి నా కుటుంబం అందరూ ఈరోజు ఎవరినైనా ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు మా మాట వినట్లేదండి అన్న తల్లులు చేతులు ఎత్తండి. పిల్లలు మా మాట వినరండి. నిర్మోహంగా చేతులు ఎత్తండి. పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఏదేమో అనుకుంటారు. మీరు మీ పిల్లలకి ఇష్టమైనది పెడుతున్నారా? మీరు మీ పిల్లలకి మంచిదని వండింది పెడుతున్నారా? పోనీ ఇది చెప్పండి. మీ పిల్లలకి ఇష్టమైనవి వండి పెట్టే తల్లులు చేతులు ఎత్తండి. ఇద్దరే. మిగిలిన వాళ్ళు పిల్లలకి ఆరోగ్యం అని చేసి పెట్టే తల్లులు చేతులు ఎత్తండి. ఎవరేం చేయట్లేదా పిల్లలకి? ఎవరు పిల్లలకి ఏం చేసి పెట్టట్లేదా? అమ్మ చెప్తున్నారు చూడండి. చేస్తూనే ఉంటాం వాళ్ళకి ఇష్టమైంది, కానీ తినరు. బయట కొనుక్కుంటారు, బయటికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఎందుకు బయట అంటే ఇక్కడ మనము చేయవలసినది ఏంటి అని అంటే వాళ్ళకి నచ్చినట్టు మనం చెయ్యాలి అని అంటే ముందు వారు ఎన్నో విధాలుగా వారిని అంటే ఇక్కడ జరగకపోవచ్చు. మనం అనేక న్యూస్లు చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. మన అమ్మాయిలని మతం మార్చి వారు ఈ యొక్క హిందూ ధర్మం మీద దాడి చేసేటువంటి హిందూ లవ్ జిహాదీ పేరు మీద ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. మనం కూడా మన ఆడపడుచులని కాపాడుకోవాలి. అక్కగారు మరి చెప్పినటువంటి విషయాలు మనం శ్రద్ధగా విన్నాం. మరి ఇంకొక హాఫ్-అన్-అవర్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు సత్యం స్కూల్ విద్యార్థులు వారు ఒక ప్రదర్శన మన ముందు చేస్తారు.
హిందుత్వం కోసం పనిచేసేటువంటి, ధర్మం కోసం పనిచేసేటువంటి ఓటుగా మనం మారాలని నీకు హిందూ సమ్మేళనం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నేను నా హిందూ ఒకటైతేనే నా గ్రామం బాగుంటది, నా హిందూ అంతా ఒకటి ఉంటేనే నా దేశం బాగుంటది. నా ఇతర మతస్థులు ఈ దేశం క్షేమం కోరరు, ఈ దేశానికి ఏదైనా కీడు జరిగితే సంతోషిస్తారు. నా భారతదేశం పాకిస్తాన్ తో ఓడిపోతే పండుగ చేసుకున్నటువంటి మూర్ఖులు మన గ్రామాలలో మన దేశంలో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని తరిమి కొట్టాలంటే మనమంతా హిందువులం ఒక ఓటు బ్యాంక్ గా మారాల్సిన సమయం కావాలి. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మన దేశం పట్ల మనం ఎట్లా ఉండాలో మీరు కూడా ఆలోచిస్తారని వేడుకుంటూ మాస్టర్లు గురువే మాకు దైవం, చదువే పంచ ప్రాణం, ఉద్యోగాల అవకాశం అద్దేలేని ఆనందం, ఎన్నెన్నో పాఠాలు. మనిషిగా పుట్టి చదవకపోతే పశువులే మేలుగా, పండిత పర్యుల పద్యపు భాగం అర్థమే కాదుగా, పడికెద నామం పెట్టటి వారికి మార్కులే రావుగా, తండ్రికి తండ్రున మనసున వేదుటే పెట్టుటే న్యాయమ, అద్దాల మేడల్లోన పొద్దుని గడిపెదరండి, అల్లర చిల్లర తిరుగొద్దు, పుస్తక పఠనం మరువొద్దు, అల్లర చిల్లర తిరుగొద్దు, పుస్తక పఠనం మరువొద్దు, ఎన్నెన్నో పాఠాలు నేర్పేరు మాస్టర్లు, గురువే మాకు దైవం, చదివే పంచ ప్రాణం, ఉద్యోగాల అవకాశం అద్దేలేని ఆనందం, ఎన్నెన్నో సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనేనైవ యోగేన జ్ఞానంత ఉపాసతే తేషామహం సముద్రత మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పాఠ మయ్యా వేదిశత చేతసాం మయ్యేవానాహస మయ్యి బుద్ధిం నివేశయ నివేశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం దీపం వెలిగించి మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం కదా. ఇది మన సంస్కృతి. అమ్మలారా, పుట్టినరోజు పూట పిల్లలు దీపం ఆర్పేస్తుంటే కేకుల మీద క్యాండిల్లు పెట్టి దీపం ఆర్పే సంస్కృతి నేర్పొద్దమ్మా. దీపం వెలిగించేటువంటి సనాతనమైనటువంటి ధర్మం అమ్మా మనది. ఇది గుర్తు చేయడం కోసమే నాటి సమావేశం. పిల్లలారా, రాబోయే రోజుల్లోపట మీ పుట్టినరోజు వేడుకలైతే దీపం హారతి ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి తల్లిదండ్రులది. దీపాలను ఆర్పనీయకండి. ఇంట్లో దీపం ఆరిపోతే అశుభం. మీ పిల్లల పుట్టినరోజు మీ ఇంట్లో అశుభం కావాలనా? చెప్పేటోళ్ళు లేరమ్మా, చెప్పలేదు. కాబట్టి ఇది అలవాటు చేసుకున్నాం. మనం తెలుసుకుందాం. ఈ రోజు నుంచి తెలుసుకుందాం. ఈ రోజు నుంచి మన జీవితం లోపట మనదైనటువంటి ఒక జీవన విధానాన్ని అవలంబన చేసుకుందాం. ఎందుకోసం ఈ హిందూ సమ్మేళనం? భగవద్గీత పాడినరమ్మా పిల్లలు. భగవద్గీత పాడినరా? మీ పిల్లలే కదా. భగవద్గీత అంటే హిందువుకు దశను అందించేటువంటి భగవద్గీత అమ్మా. ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి భగవద్గీత. భగవద్గీతను నేర్చుకొని శివమై లేవాల్సి ఉన్నటువంటి హిందూ సమాజం భగవద్గీత ఎక్కడ వినబడుతుంది? శ్మశానంలో వినబడుతుంది. ఎక్కడన్నా భగవద్గీత మోగిందంటే అక్కడ ఎవరో ఒకడు పోయినట్టు. అదే అనుకుంటున్నాం కదా. భగవద్గీత వినబడగానే
ఎవరో ఇంట్లో చావైనట్టు. అది కాదు భగవద్గీత. శరీరం లోపల జీవం ఉంటే శివం, శరీరం లోపల జీవం పోతే శవం. శవం దగ్గర ఉండాల్సింది భగవద్గీత కాదు. భగవద్గీత నేర్చుకొని శివం ఎత్తాల్సినటువంటి హిందూ సమాజమా శక్తివంతంగా ఉండు అని చెప్పడానికే ఈ యొక్క హిందూ సమ్మేళనం. 7 కొండల వారు ఆ వెంకటరమణ గోవింద గోవింద అని అద్భుతమైనటువంటి కార్యక్రమం చూసినమా చప్పట్లు కొట్టినమా? చెప్తలేదేమి? అద్భుతంగా 7 కొండల వాడ దేశవ్యాప్తంగా, దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలైన సందర్భంగా ప్రతి పల్లెలలో, ప్రతి పట్టణాలలో, ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది నాగారంలో కూడా ఈరోజు జరగడం జరిగింది. ఎంతో రంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున జనాలు, వేలాది మహిళలు, యువకులు, అమ్మలు, అక్కలు ప్రతి ఒక్కరూ ఈరోజు కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. అసలు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ చూసినా కానీ బాగా సక్సెస్ అవుతూ ఉన్నాయి. అందరికీ హిందూ సమ్మేళనాల మీద, హిందుత్వం మీద బాగా అవగాహన వచ్చింది. జనాలందరికీ చాలా కార్యక్రమాలు సక్సెస్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా నాగారంలో కూడా చాలా సక్సెస్ అయింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ విద్యార్థులు ఇంతకుముందు అయినట్టు చూసినట్టయితే మామూలుగా ధూమ్ధామ్ అని అదని ఇదని డబ్బులు పెట్టి ఇచ్చేసాడు. విద్యార్థులే ఇక్కడ సత్యం కిడ్స్ వరల్డ్ అని స్కూల్ కానీ, ఇక్కడ రాఘవేందర్ గారిది విద్యా వికాస్ స్కూల్ కానీ, ఆ స్కూళ్ళ నుంచి చాలా నాట్యాలు చూస్తుంటే మేమే ఆశ్చర్యపోయినాం. అంటే అంత బాగా చక్కగా చేసిరు. చక్కటి అందరు కూడా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ కానికే చాలామంది కార్యకర్తలు రాత్రి అనకుండా పగలనకుండా పనిచేసిరు. బాగా సక్సెస్ అయిందని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాం. ముఖ్య అతిథులుగా నాగారానికి అధ్యక్షులుగా కుండే కుమారన్న గారు అధ్యక్షులుగా ఉన్నారు. దానికి అదేవిధంగా ఒక మహిళా వక్త, అలాగే ఒక స్వామీజీ, సంఘం నుంచి కూడా శశిధర్ అన్నగారు కూడా రావడం జరిగింది. వచ్చి జనాలని ఉద్దేశించి, ఇక్కడ ఉన్నటువంటి హిందువులని ఉద్దేశించి చాలా మంచి ప్రసంగాన్ని ఇవ్వడం కూడా జరిగింది. చాలా మంచి సమయాన్ని ఇచ్చి మంచి అందరు కూడా ఎండనకుండా అందరు చల్లగా కూర్చొని టెంట్ కింద ఇంకా కార్యక్రమం సాయంత్రం దాకుండా కానీ ఉందామన్న విధంగా అందరు చాలా మంచిగా స్వీకరించారు. మేము మా కార్యకర్తలము సంఘం నుంచి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరము హిందువులము, గడపలోనే ఏదైనా కులము బయటికి వస్తే హిందువులము అనే విధంగా ప్రతి గడపకు తిరిగి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మహిళా తల్లులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరికైతే చెప్తే వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ కోరికను ఇచ్చేసాను, వాళ్ళందరూ కూడా వచ్చి ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సక్సెస్కు ఎవరిని ఏదన్నా అడిగినా కానీ అన్ని రకాలుగా సాయం కూడా చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఈ హిందూ సమ్మేళనానికి అధ్యక్షుడిగా కుమారన్న గారు, సంజుల్ అన్న గారు, రాఘవేందర్ రెడ్డి అన్న, ఇట్లా దేవేందరు, యాదగిరి, పాండన్న, ఇక్కడ ఉన్నటువంటి అందరు కార్యకర్తలు, సాయి, వీళ్ళందరూ కూడా, అజయ్, వీళ్ళంతా కూడా ప్రతిరోజు అంటే వాళ్ళు బాగా ఒక వారం 15 రోజుల నుంచి బాగా కష్టపడి సమయం ఇచ్చి పనిచేసిరు. ఏ పని చెప్పినా కానీ దానికి ముందు పని చేసుకుంటూ ముందుకు పోయారు. అట్లా బాగా సక్సెస్ అయిందంటని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మేము అంటే ప్రతి సంవత్సరము అయ్యప్ప మాల వేస్తుంటాము. అయ్యప్ప మాల వేసి మా ఊర్లో ప్రతి ఒక్కరము అదే రోజు ఒకటే రోజు ఓ డేట్ అనుకుంటాం. ఆ డేట్ నాడు వెళ్తాం కాబట్టి అందరూ ఆ డేట్ నాడే వెళ్ళే విధంగా చేస్తాము. మళ్ళీ అందరం కలిసి ఒకటే దగ్గర ఉంటాము. మళ్ళీ కలిసి ఒకటే నాడు వెళ్తుంటాము.
అంటే సాములు కూడా అయ్యప్ప స్వాములు కూడా 50 మంది 60 మంది 70 మంది 100 మంది సాముల వరకు ఉంటారు. ఒక్కొక్క స్వామి వెంబడి చాలామంది భక్తులు ఉంటారు. మా ఊర్లో ఉన్నటువంటి మహిళా తల్లులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సాములను సాగనం పనికి వస్తారు. అందరూ మీరు అన్నట్టుగా సాయంత్రం అయినా సరే, సాయంత్రం 5-6 గంటల దాకా అయినా సరే అట్లాగే ఉండి విజయవంతం చేసి వెళ్తూ ఉంటారు. సీతారాముల కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికి జరగబట్టి నేను సర్పంచ్ ఉన్నప్పుడు నేను సీతారాముల కళ్యాణం నాగారంలో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కంటిన్యూగా బాగా ఒకసారి ఇంకొకసారి ఇట్లా పోటీతత్వంతో బాగా చేస్తూ ఉన్నారు. జనాలు కూడా మంచి స్పందనతోటి మంచి ఆ కార్యక్రమంలో దేవుని కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటూ ఉన్నారు. మంచి సక్సెస్ అవుతూ ఉన్నది. ఆ దేవుని ఆశీస్సుల వలన బాగా జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ కార్యక్రమం జరిపి కష్టపడ్డ యువకులు కానీ ఇప్పుడు మా అన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చాలామంది కష్టపడి ఇంటింటికి తిరిగి చెప్పి ఇంటింటికి కాషాయం జెండా ఇవ్వడం జరిగింది. ఇంటింటికి ఇక్కడ హోమం ద్రవ్యాలు కూడా ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఇంటింటికి కరపత్రం వేయడం జరిగింది. ఇంటింటికి స్టిక్కరు వేయడం జరిగింది. కార్యకర్తలు అలసిపోకుండా బాగా కష్టపడి చెప్పినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పిన వాళ్ళు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు వచ్చారు. కొంతమంది పని ఉండే ఇక్కడ కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ఇక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులకు చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా కష్టపడ్డారు వాళ్ళందరిగిట. మైలమ్మ తల్లులు కూడా చెప్పంగానే వచ్చి ఇక్కడ చాలాసేపు కూర్చొని ఉన్నారు. ఆ కార్యక్రమాలు విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి నాగారంలోనే ఉన్నటువంటి విద్యార్థులు ఆ కళా బృందాలు కళా పోషణ అవన్నీ ఆ కార్యక్రమాలు వేషధారణ పాటలు ఆటలు దేశభక్తి పాటలు దైవభక్తి పాటలు చింతన చాలా ఆనందపడ్డారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా వచ్చినటువంటి గ్రామస్తులు మా తండాల 4 తండా ప్రజలు నందుపల్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఇక్కడ ఉండి భోజనాలు చేసి వెళ్ళారు. చాలా హ్యాపీ. వాళ్ళందరికీ ప్రత్యేకంగా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము హోమం ఉంటే హోమంతో శక్తి ఉంటుంది కాబట్టి హోమం జరిపించాలి. ఆ హోమంలో ప్రతి ఒక్కరి చేయితోటి అలా హోమద్రవ్యాలు వేయాలని చెప్పేసి ఆ లక్ష్యంతో హోమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఇంటింటికి హోమద్రవ్యాలు మేమందరం ఇక్కడ పంచడము అవి తెచ్చి మళ్ళీ హోమం గుండంలో వేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది. నా పేరు కుండె కుమార్. నాగారం ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమానికి నన్ను కార్యకర్తలంతా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. నాతో పాటు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శి కోశాధికారిగా అట్లా ఒక టీం ఇచ్చి నాకు ఈ హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా నాగారం నందుపల్లి తండలకు సంబంధించి ఉపమండలు అంటారు సంఘపరంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనంటే అధ్యక్షునిగా నేను ఏదైతే ఆదేశాలు ఇచ్చినో ఏదైతే సక్సెస్ చేయాలని చెప్పి మేము ముందు కార్యాచరణ చేసుకున్నామో తూచా తప్పకుండా ఈ కమిటీలో ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా అదనంగా కొందరు బాధ్యత లేకున్నా ఇప్పుడు మహేందర్ బాబు కానీ రగన్న కానీ ఇట్లా ఈడ ఉన్న వాళ్ళు ఇంచుమించు బాధ్యత లేవు, మిగతా వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చినాం. అట్లా వీళ్ళు కూడా నాది ఇది సంఘం నాది నా హిందుత్వం నాది దీన్ని జాగృతం చేయాలనేది ఒక తపనతోని 10 రోజుల నుంచి శ్రీరామనవమి నుంచి ఈ కార్యక్రమాల గురించి ప్రతిరోజు ఎప్పుడు కలవాలన్నా యోజన చేయాలన్నా వెన్నంటుండి విజయవంతం చేయాలనే తపన వీళ్ళకి తప్ప మిగతా ఆలోచన లేకుండా సొంత పనులు కూడా పక్కన పెట్టి మరి ఏం ఆశించకుండా కార్యకర్తలు అంటే ఈ చిన్నప్పటి నుంచి మేము ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా శాఖలకు పోయి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం కాబట్టే ఇట్లా కార్యకర్తలుగా మేము నిష్ఠతోని పనిచేసినాం. ఆ క్రెడిట్ అందరికీ స్వయం సేవకులకు దక్కుతుంది. మిగతా సంస్థలు ఏదన్నా హిందూ ధార్మిక ఏదన్నా కార్యక్రమాలు చేయాలని అంటే వాళ్ళు డబ్బులు పెట్టి టకమని ఏదో చేస్తారు తప్ప లేదంటే ఇంత నిష్టగా 10 రోజులు టైం ఇచ్చి దీనికోసం చేయాలని అంటే ఎక్కడ సాధ్యం కాదు. అది కేవలం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు మాత్రమే సాధ్యమవుతుంది.
మరి ఇది ఇంటింటికి పోయి ప్రతి ఒక్క ఇంట్లో ఒక కార్యం అయితే ఏదైనా పెళ్ళి అయితే ఇంటింటికి పోయి కొంతమందికి మాత్రమే తెలిసిన వాళ్ళకి కార్డులు వంచేసి వస్తాం. కానీ ఇది అట్లా కాదు. హిందూ అనే ప్రతి కుటుంబానికి గడప తొక్కి ఇంటిలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగి వాళ్ళ కరపత్రము ఆహ్వాన పత్రం ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక భరతమాత స్టిక్కర్ ఇచ్చి దాంతోపాటు హనుమంతుని జెండా ఇంటిపైన ప్రతి ఇంటి నాగారం తండలో నందుపల్లి చూడండి ఏ ఇంటి మీదవో హనుమంతుని కాషాయపు జెండా ఉంది. అట్లా వాళ్ళు సొంతంగా మేము ఇవ్వగానే వాళ్ళు కట్టేసుకోరు. అట్లా ఈ నిరంతరం వీళ్ళు పనిచేసి గడప గడప పోయి మేము ఆహ్వానం ఇచ్చినాం. మా యొక్క స్వయం సేవకుల ఆదరణ చూసి వాళ్ళు కూడా ఆహ్వానాన్ని మన్నించి ఎంబడే పెద్ద మీరు చూసిరు ఇంత సంఖ్యలో నాగారంలో ఇతి వరకు ఇంతమంది హిందువులు ఒకచోట కలవడం అనేది చూడలే మేము కూడా. కాకుండా మాకు కూడా హిందువులంతా ఒక తాటి మీదకి వచ్చిరు అనే ఒక ప్రౌడ్ మాల్గ లోపల కూడా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవక సంఘ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ హిందూ సమ్మేళనాలు కూడా ఒకటి. మరి ఇంకా సంఘం ఇంకా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఇచ్చినా ఇదే విధంగా మేము పనిచేసి హిందూ ధర్మ రక్షణ కోసం మేము అంతా పాటుపడి ఉంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. 3 గ్రామ పంచాయతీలు, 1 నాగారం, 2 నందుపల్లి, 3 పడమటి తండా. ఇట్లా ఈ 3 గ్రామ పంచాయతీలకు సంబంధించి సంఘంలో ఉపమండలి అంటారు. వీళ్ళంతా ఆల్మోస్ట్ కొద్దిగా ఎండ తీవ్రత కానీ అన్ని దృష్టిలో కొంతమంది అటు ఇటు లేడీస్ రావడం కొంచెం తగ్గింది. లేకుంటే ఇది మాకు ఈ ప్లేస్ సరిపోకపోవు, ఇప్పటికి కూడా సరిపోలేదు. అయినా ఇంత విజయవంతమైంది. ఎండను తట్టుకొని ఇంత ఎండలో ఉబ్బరానికి మాకే అసలు తట్టుకోలేకపోతున్నాం. ఆ మహిళా తల్లులు వచ్చి కూర్చొని ఆ చిన్నపిల్లలతోని కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళు ఆ ఉబ్బరానికి ఓల్చి కూర్చొని వాళ్ళంటే హిందూ ధర్మం మీద ఉన్న ఆసక్తి ఏందనేది వాళ్ళ లోపల స్పష్టంగా కనిపించింది ఈరోజు. కాబట్టి ఈ 3 గ్రామ పంచాయతీలు ఇక్కడ కలవడం జరిగింది. ఈ జనరేషన్ మనం చూస్తున్నాం, అంతా మొబైల్ ప్రపంచం అయిపోయింది. ఒక టీవీ చూడాలన్న మొబైల్లో చూస్తురు, క్రికెట్ చూడాలన్న మొబైల్లో చూస్తురు, ఇంకేదన్నా షాపింగ్ చూడాలన్న మొబైల్. లాస్ట్కి వస్తే ఒక బురదల వాడాలి, ఓ లవ్ ట్రాకులను ఇంకేమో బురదల వాడాలంటే కూడా మొబైలే అవుతుంది. అటువంటి తరుణాన్ని పక్కన పెట్టి మన వచ్చిన వక్తలు కూడా చెప్పారు, గతంలో ఉన్న ఆడపిల్ల మా నానమ్మ నాకు ఒక 10వ తరగతి ఏజ్లోనే నాకు ఎట్లా జడేసుకోవాలో నేర్పింది నాకు. ఇటువంటి విషయాలు వీళ్ళు ఈరోజు ఏదైతే తెలియజేసిరో వచ్చిన వక్తలు, వాటిని వాళ్ళు వంట పట్టించుకొని మన కుటుంబాన్ని సక్రమంగా ఒక హిందూ ధర్మం హిందూ సంస్కృతి ఏ విధంగా అయితే ఉందో గతంలో, దాన్ని మన నానమ్మలు కానీ మన నాన్నలు కానీ మన పాత్ర కూడా మా తల్లిదండ్రులుగా మన పాత్ర కూడా మన పిల్లలు ఫస్ట్ నా కుటుంబం చక్కదిద్దుకుంటే పక్క కుటుంబం, అట్లా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఒక ఊరు బాగుపడుతుంది, మండలు తర్వాత దేశం. ఇది కాన్సెప్ట్, హిందూ సమ్మేళనం కాన్సెప్ట్ కూడా అదే. మంచి క్వశ్చన్ అడిగినావు. ఇప్పుడు సమాజానికి ఇది కావాల్సిన సందేశం. ఎందుకనంటే యువకులు చూస్తే ఒక పాఠశాల స్థాయి నుంచే వాళ్ళు పక్కదారి పడిపోతారు. సిగరెట్లు తాగడం కానీ, గంజాయి తాగడం కానీ, పత్తాలు ఆడడం కానీ, ఇప్పుడు ఈ ఐపీఎల్ వస్తుంది క్రికెట్లో, అవి బెట్టింగ్లు పెడుతురు. మా ఊళ్ళో కూడా చాలామంది గంజాయికి డ్రగ్స్కి అలవాడి అట్లా రోడ్ల మీద ఎరుగుతున్నట్టు యువత కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎందుకంటే ఒక గ్రామ స్థాయిలో గ్రామ పెద్దలు ఎవరైతుర్రో, గ్రామ పంచాయతీ మిగతా అధికారులు ఎవరైతుర్రో దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతారా ఏం పెడతారా అది తీసుకుంటే బాగుంటుంది. అట్లే ఈ బెట్టింగ్ ఈ మధ్య ఐపీఎల్ మా ఊళ్ళో చాలామంది యువత బెట్టింగ్ పెట్టి అప్పులయ్యి ఆస్తులు అమ్ముకున్నటువంటి విషయాలు మేము చూసినాము, ఉన్నాయి కూడా ఆల్రెడీ. ఇంకా నడుస్తుంది. ఆ మత్తులో నుంచి బయటికి రండి. ఎందుకనంటే మన జీవితం ఆగమైతే మన ఒక పెళ్ళైన అబ్బాయి ఉంటే నా కుటుంబం వాళ్ళ పిల్లలు పెళ్ళం కుటుంబాన్ని సాధేటువంటి తరుణంలో మనం ఇందులో ఈ ముసుగులో పడి నాశనం అవుతుంది. అది కులము ఏ కులమని ఉండొచ్చు, ఏ మతమని ఉండొచ్చు, ఏ వర్గమని ఉండొచ్చు. ఉన్న కులాలు మతాలు ఏదైతే అన్నీ సమిష్టిగా ఉంటాయో అప్పుడే గ్రామం బాగుపడుతుంది. కాబట్టి ఈ మత్తు పదార్థాల నుంచి ఈ బెట్టింగ్ల నుంచి ఇంకా చెడుదారిలో పోయేటువంటి యువత ఒక మంచి చదువు చదువుకోండి, ఒక ఉద్యోగం సాధించండి,
మా ఊళ్ళో ఇంతవరకు చూస్తే ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదు వాస్తవం చెప్పాలంటే. అంటే మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము చదువుకున్నాం, ఎంతవరకు చదివినామో ఆగిపోయింది, ఏం చేసినాం. చదివిపించే స్తోమత ఉంది తల్లిదండ్రులకు, కానీ మనం చదువుకోలేకపోతున్నాం. మరి అటువంటిది కూడా యువత ఆలోచన చేయాలి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా నుంచి ఏదన్నా స్ఫూర్తిదాయకంగా ఏదన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్ విషయంలో అట్లా కానీ తీసుకునే ఆలోచన కూడా ఉంది. అది తొందరతో, ఎందుకంటే నా యూత్ నా కళ్ళ ముందర చెడిపోతుంటే మాకే అది అనిపిస్తుంది. దాని మీద విషయంలో కూడా మేము మా గ్రామం గురించి ఆలోచించాలని. పేరెంట్స్ ఇప్పుడు ముఖ్యంగా మన ఇంట్లో నాకు కూతుర్లు ఉన్నారు, చాలామంది కూతుర్లు ఉన్నారు. ఈ మధ్య గతంలో చూసినాం దేశంలో బాంబులేసో లేదంటే ఒక రైలు పట్టాలు తప్పించో ఒక తీవ్రవాదం ఉండేది, కాల్చి చంపో ఇట్లా ఉండే. కానీ ఇప్పుడు అది పోయింది. అది పోయి కేవలం ఒక వ్యాపారం జిహాద్ అయిపోయింది, ఒక లవ్ జిహాద్ అయిపోయింది, ఒక మాఫియా జిహాద్. ఇట్లా అంటే ఒక కనిపించని విధంగా హిందూ సమాజం మీద ఇచ్చేస్తారు. మన అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్చి చూస్తున్నాం. చాలా న్యూస్లు నేను చెప్పడం కాదు విషయం. కాబట్టి వీటి మీద మన ఇంట్లో మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాడు చూస్తే ఇంట్లోకి పోని నిరంతరం ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. మన తల్లి మన అమ్మ నాన్న ఏమనుకుంటారో, నా బిడ్డ ఏదో చదువుకుంటుందో లేదంటే నా కొడుకు ఏదో అనలేదో ఆడు చెప్తాడు కూడా, స్కూల్ నుంచి మాకు హోంవర్క్ పంపించిరని చెప్పి ఫోన్లలో. స్కూల్ యాజమాన్యం కూడా ఇది మా గతంలో లేకుండా ఏడైతే క్లాస్లో చెప్పిరో గదే వాడు ఇంటికి వచ్చినాక ఇంకా ఈడ హోంవర్క్ పంపడేందో నాకు అర్థం కాలే. ఇచ్చేది ఉంటే క్లాసులనే ఇవ్వాలి. ఆ పేరుతోని అంటే వాళ్ళు ఇస్తురా లేదో తెలియదు, కాకపోతే ఆ పేరుతోని ఫోన్ వాడుతారు. అది ఏ విధంగా వాడుతారో అర్థమవుతలేదు మనకి. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి, మా ఊళ్ళో కూడా ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి కొన్ని. ఇంకా అవి చెప్పుకోలేక కొందరు అట్లా ఇంట్లో పేరెంట్స్ కూడా మన పిల్లల మీద నిరంతరం ఒక నిఘా, ఒక సీసీ కెమెరా లాగా పెట్టడం చాలా మంచిది ఈ రోజుల్లో. గతంలో అట్లా లేకుండే, కానీ ఇప్పుడు అన్ని సోషల్ మీడియా అన్నీ మన చేతిలోకి వచ్చినాయి కాబట్టి యువత ఎట్లా పక్కదారి పడుతుందో మనకు అర్థమవుతలేదు. ఒక ఇన్సిడెంట్ మన ఇంటికి వచ్చిందాక మనకు ఆ ప్రమాదం గురించి తెలుస్తలేదు. కాబట్టి ఇది ఇంకా తల్లిదండ్రులని, కుటుంబ సభ్యులని కోరడం ఏంటంటే, మన పిల్లలని స్కూల్కి పంపిస్తున్నాం, మళ్ళీ స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఏదో ఒక హోంవర్క్ పేరుతోని ఫోన్లను వాడుతారు. వాడు హోంవర్క్ నిజంగానే హోంవర్క్ వాడుతుండా లేదంటే ఇంకేమన్నా చూస్తుండా అంటే, ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి అలా చూడలేని చిత్రాలు ఎన్నో వస్తుంటాయి మనకు తెలియకుండానే. అటువంటి చూసి పిల్లలు అట్రాక్ట్ అయ్యారనుకో, ఆయనకి అదే అలవాటు పడిపోతుంది. కాబట్టి ఒక ఆడపిల్ల అయినా సరే, ఒక మగపిల్లాడైనా సరే, మన పిల్లలు ఫోన్ వాడుతున్నా హోంవర్క్ కోసం వాడుతారో ఇంకేదైనా దారి తప్పుతారో అనేది గ్రహించేది అది అత్యంత ప్రమాదంగా ఉంది. ఇప్పుడు మనం కూడా అది గ్రహించాలి, ఖచ్చితంగా గ్రహించాలి. ఆవిడ ఏం చదువుతుండో వారంలో 1-2 సార్లన్నా వాళ్ళని రివ్యూ చేయాలి. మనం కూర్చొని సరే స్కూల్ పంపిస్తున్నాం, డబ్బులు పెడుతున్నాం, వస్తురు, చదువుతురు, పోతురు అని కాకుండా ఆవిడ ఇంటికి వచ్చినాక ఇది కనుక మనం వాళ్ళని 1-2 సార్లు వారంలో 1-2 సార్లు కూర్చోబెట్టి మనం కనుక అంటే అరే మన ఇంట్లో అడుగుతారా అనే ఒక భయం అనుకుంటుంది. వాడు కూడా ఏది వాడాలనో అదే వాడతాడు ఫోన్లలో. కాబట్టి ఫోను ఇవ్వడం చాలా తగ్గిస్తే ఇంకా మంచిది. మేము 10th ఇంటర్ చదివినా మాకు ఫోన్లు లేవు. ఇప్పుడే మాకు ఫస్ట్ క్లాసే ఆడు ఫోన్ కావాలి. ఇట్లా మనం ఫోన్ ఎప్పుడైతే ఇచ్చినామో మన పిల్లల్ని ఎడగొడుతున్నట్టు ఇంకా. కాబట్టి ఇది మీరు గట్టిగా ఇంట్లో నిర్ణయం చేసుకోవాలి. మన పిల్లలు చదువు మీద పుస్తకాలు వాడు ఈ మధ్య అంతా ఇట్లా చూడడమే అయిపోయింది, చదవడం లేదు, రాయడం లేదు. కాబట్టి రాయడంతో అది ఒకసారి రాస్తే మనకు ఒక 5-6 ఏళ్ళ వరకు గుర్తుంటుంది. ఒకసారి చదివితే ఒక 3-4 నెలలు గుర్తుంటుంది. కాదు చూస్తే అది ఇంకెన్నో చూస్తుంటాం. అట్లా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ ఇవన్నీ జాగ్రత్త వహించాలని కోరుతున్నా. హిందూ సమ్మేళనాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన చేసి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే మన కార్యకర్తలందరూ గడప గడపకు తిరిగి కరపత్రం ఇచ్చి అందరినీ ఆహ్వానించడంగా ప్రతి ఒక్కరు రావడం జరిగింది. వచ్చినాక ఇక్కడ వచ్చిన వక్త
మన సమాజంలో ఆడపిల్లల మీద జరుగుతున్న లవ్ జిహాద్ గురించి చాలా చక్కగా వివరించారు. తల్లిదండ్రులు యూట్యూబ్లో చూసి అరే ఈరోజు హైదరాబాద్లో ఇట్లా అయిందంట, లేకపోతే అమీర్పేట సిటీలో ఇట్లా అయిందంట అని ఏదో అనుకున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మన ప్రియాంక చౌదరి గారు అక్కగారు చాలా చక్కగా మన తల్లిదండ్రులకు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వివరించారు. ఎట్లా అంటే ఈ విధంగా జరుగుతుందని వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం వల్ల గిట్టంగా కొద్దిగా తల్లిదండ్రులకు అవగాహన కలిగింది. మరియు చిన్నారులు స్కూల్లో చదువుతున్నటువంటి చిన్నారులు గిట సాంస్కృతిక కార్యక్రమాల పాటల మీద మంచి నృత్య ప్రదర్శించారు. వారి గిట చూసి వారి తల్లిదండ్రులు మేమందరం సంతోషించాం. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది రావడం మరియు మాతోటి అందరూ కలిసికట్టుగా అందరూ పనిచేసినందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకున్నందుకు మేము సంతోషపడుతున్నాం. ఉదయం 7 గంటలకు బ్రహ్మముహూర్తంలో అంతా శుద్ధి చేసుకొని యజ్ఞంతో గోమాతను తీసుకొచ్చి ఒక కపిల గోవుని ఇక్కడ తీసుకొచ్చి గోమాతను యజ్ఞంలో ఉంచి యజ్ఞ కార్యక్రమం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. వీరికి వచ్చిన ప్రతి ఒక్కరికి హిందూ బంధువులకు మరియు మా తోటి బంధుమిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాకు ఏ అవకాశం వచ్చినందుకు మేము అందరం కలిసి బాగా తిప్పలవాడి చేసినాము. పిల్లలు, యువత, పెద్దలు అందరూ అన్యతగా మంచిగా సహకరించారు. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆర్ఎస్ఎస్కి వెళ్ళి చేసినాము. అందరికీ చేసినాం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసిన కారణంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. హిందువుల యొక్క యూనిటీ అంతరించిపోతుంది. హిందువులపైన దాడులు, అది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి. అది ఏ విధంగా అంటే లవ్ జిహాద్, ఈ హిందువుల ఎక్కడైతే తినే పదార్థాలు ఉంటాయో అక్కడ వాటిపైన మందులు, అంటే హిందువులకు పిల్లలు కావద్దు, హిందువులో వ్యాప్తి చెందకూడదు అనే ఉద్దేశంతో అలాంటి మత్తు పదార్థాలు కానీ అవన్నీ యూత్కి పరంగా మత్తు పదార్థాలు అలవాటు చేస్తారు. అట్లా హిందువుల పైన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను మనము ప్రజలకి ఇలా సమావేశాలు నిర్వహించుకొని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.